ఒసేయ్ టైం ఏమో 10 అవుతుంది, ఇంకా లేవకుండా వన్నమేమే బర్రెలెక్క. కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా? నిన్న రాత్రి నుండి జ్వరం బాగున్నది, అస్సలు జాతన అయితే లేదు, అందుకనే పడుకున్నా అత్తమ్మ. పంటవు ఎందుకు మండవు? అసలే లక్షల కట్నాలు పట్టుకొత్తివి, మరి మహారాణివి కదా. అట్లెందుకు అంటున్నావు అత్తమ్మ? ప్రతిరోజు పని నేనే చేసుకుంటున్నా కదా, నాకు అస్సలు ఓపిక లేదు అత్తమ్మ. ఏందే ప్రతిరోజు నువ్వే చేస్తున్నావా పని? అంటే నేనేం చేస్తలేనని అంటున్నావా? నా కొడుకుని అనాలే, కట్నం వస్తుందిరా, నా అన్న బిడ్డను పెళ్లి చేసుకోరా అంటే నేను ప్రేమించినా అని ఒక అనాథని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండు. అన్నన్ని మాటలు ఎందుకంటారు అత్తమ్మ? నిన్ను మాటలనుడు కాదే, నిన్ను అడ్డంగా నరకాలనిపిస్తోంది. అత్తమ్మ వద్దు అత్తమ్మ, అత్తమ్మ వదిలిపెట్టురి. అమ్మా శ్వేత, నువ్వెందుకు ఎత్తున్నామ్మా ఈ పని? ఆమె చేయకపోతే నువ్వు చేస్తావా మరి? అది కాదే, పాపం బాగా జ్వరం వచ్చి ఉన్నది, పొద్దుగా లేచి పని చేస్తుంటే నేనే పోయి పడుకోమననే. ఆహా, ఈ ఘనకార్యం అంతా నీదా? కట్నం రాలేదని నేను బాధపడతా అంటే జ్వరం వచ్చిందని నువ్వు చెప్తావేంది? కట్నం ఊకదే పనాయే, బంగారం లాంటి కోడలు దొరికింది, సంతోషపడు. బంగారం లాంటి కోడలు వద్దు, నాకు బంగారమే కావాలి. నువ్వు ఎన్ని చెప్పినా మారవిగా. అమ్మా శ్వేత, ఇంట్లోకి పోయి పడుకోపో. పోవే పో, నా కొడుకుతోనే నీకు విడాకులు ఇప్పించి కట్నం వచ్చే పిల్లని పెళ్లి చేసుకుంటాం. ఏమైందమ్మా అట్లున్నావు? బాగా ముసదిస్తున్నావు. అస్సలు చేతనైతే లేదురా, నీదంతా నేను కాకపోతే ఎవరు చెప్తారు బిడ్డ? ఇంట్లోకి పోయి సపరేట్గా వండుకోపో, నా పిల్లని చెప్తా చేయమని. నువ్వు చెప్పుడేందిరా, నేను ముందే చెప్పిన నాకు ఆరోగ్యం మంచిగా లేదు, ఇవాళ ఒక్కరోజు పని చేయమని. నేను మీ ఇంటికి వచ్చింది పని చేయడానికి కాదు, ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటేనే మంచిదని నా ముఖం మీద చెప్పిపోయిందిరా. నిజంగా అంత మాట అన్నదా? నేను ఎందుకు అబద్ధం ఆడతారా? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానంటే నా మాట వినకపోతివి. ఉండు, దాని పని చెప్తా. ఇప్పుడు తెల్లారిందా నీకు? ఇంకొంచెం పడుకోపోయాను. నేను పడుకోలేదండి. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, మా అమ్మ గంత కష్టపడి పని చేస్తే కొంచెం మన సహాయం చేయాలని తెలియలేదా? నేను మొత్తం పని పొద్దున్నే చేసేసాను అండి. మళ్ళా అబద్ధాలు ఆడుతున్నావా? ఛీ, మా అమ్మ ఫస్ట్ చెప్పింది మంచి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని. నేనే ఇల్లే అన్నాదాన్ని చేసుకున్నా కదా, నాదే తప్పు.
అనాథాన్ని చేసుకున్నావా? అంటే నా మీద ఇష్టంతో కాదా? అయినా మీ అమ్మ ఏది చెప్పినా నమ్ముతావా? ఏయ్ మధ్యాహ్నం మా అమ్మ ఎందుకు వచ్చిందే? మరి నేనేం చేసినా అని నన్ను అంటున్నావు? ఇంట్లో ప్రతిరోజు పని నేనే చేస్తున్నా. అవునమ్మా అవును, పని అంతా నువ్వే చేస్తాను, నేను ఖాళీ తిని పంటానా. అత్తమ్మ మీరు మధ్యలోకి రాకండి, నేను మా ఆయనతో మాట్లాడుతున్నా. నీ అమ్మ వెనక ముందు ఎవరు లేదని మా అమ్మకి ఏదో సమాధానం చెప్తున్నావా? మామయ్య ఇదిగో బీరువా తాళాలు కింద పడిపోయింది. అయ్యో, బట్టల కోసం అని బీరో తెరిచినమ్మా, కింద పడ్డట్టున్నాయి, కొంచెం లోపల పెట్టాము. సరే మామయ్య. అత్తమ్మ ఏంటి వెతుకుతున్నారు? బీరో తాళ చేతులు దొరుకుతలేవు, అదే ఎత్తుకుతానా. అవునా, నేను తీసుకొస్తా ఉండండి. అత్తమ్మ ఇదిగోండి. నా బీరో తాళ చేతులు నువ్వెందుకు తీసుకున్నావే? నేను తీయలేదు అత్తమ్మ, అక్కడ కింద పడిపోతే. కింద పడ్డాయో దొంగతనం చేద్దామని తీసినవో ఎవరికి తెలుసు. అత్తమ్మ అచ్చే, ఎవరే నీకు అత్తమ్మ? నువ్వు పిలిచిన ప్రతిసారి నా చేతుల నుంచి జారిపోయిన కట్నమే గుర్తొస్తుంది. నువ్వు సత్యనన్నా నా కొడుకుకు వేరే పెళ్లి చేసి కట్నం వసూలు చేసేదాన్ని. మీకు కట్నమే కావాలనుకుంటే వేరే పెళ్లి చేయాల్సింది. మరి నన్ను ఎందుకు చేసుకున్నారు? అమ్మ నాన్న లేని లోటు అత్తమామ రూపంలో చూసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ ఏంటిది? కానీ ఇక్కడ రోజు రోజుకు నీకు బల్బు బాగా ఎక్కువైతుంది. ఇట్లా కాదు నీ సంగతి. నేను చెప్తా. అత్తమ్మ వద్దు అత్తమ్మ, అత్తమ్మ వద్దు, అత్తమ్మ వద్దు, రామే. అత్తమ్మ అత్తమ్మ నా మాట వినండి, వద్దు వద్దు అత్తమ్మ, అత్తమ్మ వద్దు అత్తమ్మ. అమ్మా ఎక్కువ వరితే నీ నాలుక మీద కూడా కాలుతనే. అమ్మా ఏమైంది? ఏమైంది? ఏం లేదండి, పొద్దున వంట చేస్తుంటే చెయ్యి కాలింది. ఏమైందో నిజం చెప్పు. ఎందుకండి? చెప్పినా మీరు నమ్మరు, వదిలేయండి. శ్వేత చెప్పే, ఏమైంది? చెయ్యి, ఏంటిదా ఇది? చాయ్ అత్తమ్మ, చాయ్. నీ ముఖం లెక్కనే ఉందే. ఏమైంది?
ఇంకేం కావాలి? దీని ముఖానికి ఛాయ్ పెట్టుడు కూడా చక్కగత్తలేదు. అయ్యో చాయ్ చక్కగా పెట్టలేదా? ఓర్ని చూసినావా? అదే కట్నం ఇచ్చే పిల్లని చేసుకుంటే చక్కెర బదులు ఉప్పేసినా తాగుతాం. కట్నం ఇస్తే ఒక ఛాయ్ అయింది, ఇంట్లో పెత్తనం అంతా నీదే. ఇన్నవారా మీ నాన్న ఎట్లా మాట్లాడుతాడు? అది సరే కదా అమ్మా, నువ్వు నాన్నకి ఇంత కట్నం ఇచ్చినావు. మీ నాన్న ముఖానికి నన్నిచ్చుడే ఎక్కువ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే చెంప గుయ్యమంటది. ఏంది కొడతావా నన్ను? ఏది కొట్టి చూడు. అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కట్నం కట్నం అని ఇంటికి వచ్చిన గోడలను కూతురు లెక్క చూడకుండా దయ్యం లెక్క విడితావా? నువ్వేం తెచ్చినావు నాకు కట్నం? కనీసం తువాల కూడా పెట్టలే. నువ్వు ఈ పిల్లలకి ఇట్లా చేసినట్టు మా అమ్మ కూడా నేను చేస్తే అప్పుడు తెలిసేది నీకు. ఇంటికి వచ్చే అమ్మాయికి విలువ కట్నం బట్టి కాదు, గుణం బట్టి ఇవ్వాలి. నువ్వు కూడా నాకు కట్నం ఏమి తెలియదు కదా, నీకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటా నడు. చూడమ్మా శ్వేత, నువ్వనే చెప్పమ్మా నన్ను పంపొద్దని మీ మామయ్యకి. కూతురికేమో కట్నం తీసుకున్న అబ్బాయి కావాలి, కొడుకేమో కట్నం తెచ్చే అమ్మాయి కావాలి. నా తప్పు నాకు తెలిసిందండి, నన్ను క్షమించండి. క్షమించవలసింది నేను కాదు, ఆమె. అమ్మా శ్వేత, నాకు తప్పైందమ్మా. ఎవరు లేని నిన్ను సొంత కూతురులాగా చూసుకునే పోయి కట్నం కోసం ఎన్నో బాధలు పెట్టిన అనరాని మాటలు అన్నమ్మా. నన్ను క్షమించు. అత్తమ్మ, మీరు నన్ను కొట్టినా తిట్టినా మా అమ్మని అనుకునే తప్ప నిన్న నేను ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. ఇవాళ రేపు డబ్బు ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరమ్మా. డబ్బు కన్నా మనశ్శాంతే ముఖ్యమమ్మా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని కట్టిన డబ్బుల కోసం నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తర్వాత విడిపోయేది మేమే కదమ్మా. తప్పు నాదేరా. ఇన్ని రోజులు డబ్బు కాశపడి సంతోషం లేకుండా చేసిన. ఇన్ని రోజులు జరిగింది మర్చి, ఇప్పటి నుంచెలన్నా మన కుటుంబం బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా అంతా నీ చేతులు. లోపలికోండి.